Tirumala Enterprises, cement, steel, sanitary and tiles studio. One-stop solution for all your home needs. Rekurti, Karimnagar. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అన్న. మొన్న డిసెంబర్ 30 రోజు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి క్రైమ్ ఏదైతే ఉందో కాలంలో 2024 సంబంధించినటువంటి క్రైమ్ లిస్ట్ అంతా కూడా మనకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో సిపి అభిషేక్ మహంతి వివరాలు అందించడం జరిగింది. ఆ ఓవరాల్ గా హత్యలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, సైబర్ క్రైమ్ ఇలాంటి ఓవరాల్ గా ఏమేమి జరిగాయి, ఎన్ని జరిగాయి, గతంతో పోల్చుకుంటే ఈసారి ఎన్ని కంట్రోల్ అయ్యాయి, గతంతో పోలిస్తే ఈసారి పెరిగిందా తగ్గిందా అని ఓవరాల్ మొత్తం రివ్యూ మీటింగ్ చెప్పుకోవచ్చు. అందులో మొత్తం మనకు చెప్పడం అయింది. అయితే అందులో ప్రాణ పరిస్థితులు ఉంటారు, ఒక 25 మందిని ఉన్న వారిని అట్లా పోలీసులు అందరూ కూడా కాపాడడం జరిగింది అని చెప్తూ అందులో ఒక కొందరు పేరు మాత్రమే చెప్పడం జరిగింది బయటికి. సో అందులో సిపి చెప్పిన పేర్లు మనం గత సంవత్సరంలో వీణవంక పరిధిలో 100కి కాల్ రావడం జరిగింది. పడిపోయి ఉన్నాడు, సీరియస్ గా ఉన్నారు అని 100కి కాల్ రావడంతో బ్లూ కోట్ లో ఉన్నటువంటి జైపాల్ అనే కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వెళ్ళిన క్రమంలో ఎవరైతే ఆ సూసైడ్ చేసుకుందామని ఆ పురుగుల మందు తాగిన వ్యక్తి అప్పటికే అకస్మాత్ స్థితికి వెళ్ళిపోయారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోతున్న సమయం అది. ఆ సందర్భంలో అతను పురుగుల మందు తాగిన ప్రదేశం ఏదైతుందో అది మొత్తం పొలాలు, గట్లు ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ నుండి రోడ్డుకు వెళ్ళాలంటే మినిమం 4 కిలోమీటర్లు అయితే తప్ప మనకు వాహనాలు దొరకవు. మొత్తం పొలాలకు వెళ్ళి వెళ్ళాల్సిన పరిస్థితి. సో అక్కడికి వెళ్ళినటువంటి కానిస్టేబుల్ జైపాల్ అతన్ని అపస్మారక స్థితిలో వలిపోయిన వ్యక్తిని తన భుజం పైన ఎత్తుకొని 4 కిలోమీటర్లు పరిగెత్తి ఆ వ్యక్తి ప్రాణం కాపాడాడు. ఇన్ టైంలో హాస్పిటల్ తీసుకెళ్లడంతో అతను బ్రతికి ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితి. సో ఈ విషయంలో అప్పుడు కానిస్టేబుల్ జైపాల్ కి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు వచ్చింది. సిపి అభిషేక్ మహంతి ఆ జైపాల్ అనే కానిస్టేబుల్ కు రివార్డు ఇవ్వడం జరిగింది. సో మొన్న సిపి అభిషేక్ మహంతి పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఈ జైపాల్ కానిస్టేబుల్ జైపాల్ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఒకటి చూస్తే వీణవంక పిఎస్ లో కూడా ఒక కానిస్టేబుల్ ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ ఆయనకి షోల్డర్ భుజం పైన పెట్టుకొని నడుచుకొని పరిగెత్తి వెళ్ళి ఆయన తీసుకొని ఆ మంచికి పాయిజన్ తీసుకుంటే లైఫ్ సేవ్ చేశాడు. ఆయనకి కూడా మంచి రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. జైత్యాల జిల్లాకు చెందినటువంటి మహిళ కరీంనగర్లో ఒక శుభకార్యం దృష్ట్యా ఫంక్షన్ కి హాజరైంది. ఆ ఫంక్షన్ అయిపోయిన వెంటనే తను బస్టాండ్కి వచ్చే క్రమంలో ఒక ఆటో ఎక్కింది. అక్కడ ఆటో దిగినటువంటి మహిళ బస్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కే క్రమంలో తన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయని చెప్పేసి గుర్తు తెచ్చుకుంది. వెంటనే వెళ్ళేసరికి అక్కడ నుండి ఆ ఆటో అనేది వెళ్ళిపోయింది. అయ్యో నేను ఆటో వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను ఎలా అని తీరుకున్న సమయం లోపే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆ మహిళది. అయితే బంధువులు ఇచ్చినటువంటి ఆ సలహాతో 1 టౌన్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు చేయడంతో 1 టౌన్ సిఐ కోటేశ్వర్ ఆధ్వర్యంలో ఆ 1 టౌన్ టీం అంతా కూడా సపరేట్ గా విడిపోయి ఎస్ఐ గంగాధర్ అదేవిధంగా సిఐ కోటేశ్వర్ వీరు చేసినటువంటి ఏదైతే ఆ సీసీ కెమెరాలు ఎలా వెళ్ళారు ఎలా చూసి బంగారం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినటువంటి గంటల వ్యవధిలోనే ఆ 10 తులాల బంగారాన్ని ఆ మహిళకు అప్పగించడం జరిగింది. సో ఈ విషయాన్ని కూడా సిపి అభిషేక్ మహంతి ఆ రోజు ప్రెస్ మీట్ లో 1 టౌన్ సిఐ కోటేశ్వర్ అదేవిధంగా ఎస్ఐ గంగాధర్ ఆ టీం అంతా కూడా పేర్లు చెప్తూ ఆ రోజు ప్రెస్ మీట్ లో వీరి ప్రస్తావన తీసుకోవడం జరిగింది. 2 కేసెస్ రీసెంట్లీ కూడా మన ఇద్దరు ఇది ఎస్ఐ గంగాధర్ 1 టౌన్లో 1 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గంగాధర్ వీళ్ళిద్దరు కూడా చాలా ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యి ఆల్మోస్ట్ ఆటోలో వాళ్ళు వెళ్తుంటే ప్యాసింజర్స్ మిస్ చేసేసారు గోల్డ్. చెప్పిన వెంటనే విదిన్ ఫ్యూ అవర్స్ దానికి ట్రేస్ చేసి లేకపోతే అది మళ్ళీ
గ్రేవ్ కేస్ అయ్యే సందర్భం ఉండేది. అది ఇమీడియట్గా సీసీ కెమెరాస్ చూసుకొని లొకేషన్ ట్రాక్ చేసుకొని ఆల్మోస్ట్ 20 తులా గోల్డ్ 2 కేసెస్లో కూడా దానికి రికవర్ చాలా ప్రాంప్ట్గా చేశారు. విక్టిమ్స్ కూడా ఎవరు లూజ్ చేసే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే అది చాలా ప్రాంప్ట్గా వీళ్ళిద్దరు ఇన్స్పెక్టర్ 1 టౌన్ అండ్ ఎస్ఐ గంగాధర్ వాళ్ళ టీంతో కలిసి దానికి రికవర్ చేశారు. కరీంనగర్ కమిషనర్ వ్యాప్తంగా కూడా ఎంతో మంది సేవలు అందించారు, ఎంతో మంది కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో మంది పోలీసులు కూడా ప్రాణాలు కాపాడుతూ ప్రజలకు రక్షగా నిలిచారు. అయినప్పటికీ సిపి అభిషేక్ మహంతి మాత్రం ఆ రోజు వీరి పేర్లను ప్రస్తావించడంతో ప్రస్తుతం ఆ పోలీసుల పేర్లు అనేది ట్రెండింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు.